నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారుల అభ్యున్నతికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా కూటమి ప్రభుత్వం కృషి. 72 లక్షల సబ్సిడీతో 1,20,00,000 రూపాయల బోటును లబ్ధిదారులకు అందజేసిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ. జూన్ 1వ తేదీ నుండి నిర్వహించే థియేటర్ల బంద్లో తాము పాల్గొనడం లేదు. జగ్గంపేటలో వీరాంజనేయ ఫిల్మ్ అధినేత వి సాయి వెల్లడి. పెదపూడిలో డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. మన దేశ సంపద యోగాని అందరికీ పంచి వారి జీవన ప్రమాణ స్థాయిని పెంచాలనేది ప్రధాని మోడీ ఆశయమని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యకారుల అభ్యున్నతికి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకులపూడి హార్బర్ వద్ద ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా 1,20,00,000 విలువ చేసే బోటును లబ్ధిదారుడు సిరంగి సుధాకర్కు 72 లక్షల సబ్సిడీతో 1,20,00,000 విలువ చేసే డీప్ షీ ఫిషింగ్ బోర్డును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మత్స్యకారులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేది కూటమి ప్రభుత్వమేనని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అలాగే మత్స్యకారులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం లబ్ధిదారుడు సుధాకర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పద్మజ, డీసీసీబీ చైర్మన్ బాబు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమణి కుమార్ స్వామి, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్, డిఎఫ్ఓ కృష్ణారావు, ఏపీటీఓలు అనురాధ, సుమలత, నూకరాజు, ఉమామహేశ్వరరావు, రామకృష్ణ, రూరల్ ఇన్స్పెక్టర్ మధుబాబు, కార్యదర్శి పాడు రంగారావు, కాకినాడ ఏడీ లావణ్య, హార్బర్ నాయకులు శ్రీరాములు, పాలిపు కృష్ణంరాజు, శ్రీరామచంద్రుడు, మేడ నూకరాజు, శీలం రాంబాబు, మత్స్యకారులు, జనసేన, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అలాగే మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారికి కూడా నమస్కారం. అలాగే కృష్ణారావు గారు, డిఎఫ్ఓ శాఖ సార్కి కూడా నమస్కారం. నాకు ఈ ప్రధానమంత్రి మత్స్యకార సంపద యోజన పథకం కింద అప్లై చేసుకున్నాను. నేను ఎస్సీ కేటగిరీ కింద సెలెక్ట్ అయ్యాను. 72 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చారు. దాంట్లో ప్రభుత్వ వాటా వచ్చి 36%, 24% స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. అలాగే బ్యాంక్ నుంచి రుణం 20 లక్షలు తీసుకున్నాను. నా సొంత అమౌంట్ 28 లక్షలు పెట్టాను. మొత్తం కలిపి 1,20,00,000. ఇది ప్రభుత్వ పథకం ద్వారా నేను చేపల వేటకి ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం, కేంద్రం అండ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం రెండింటి ద్వారా ఈ సబ్సిడీస్ ని పెంచడానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం. ఇందులో లాస్ట్ ఇయర్ 5,20,00,000 రూపాయలకి ఎస్టిమేషన్ అంటే సబ్సిడైజ్ శాంక్షన్ చేస్తే, ఈ ఇయర్ ఆ స్కీమ్ లో 19,20,00,000 రూపాయలకి అన్ని విధాలుగా, అంటే ఇందులో బోర్డు ఒకటే అనుకుంటున్నారు, ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. 2 వీలర్స్ ఉన్నాయి, ఐస్ బాక్సెస్ ఉన్నాయి, ఐస్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, 4 వీలర్స్ ఉన్నాయి, ఇలాగా బోర్డు అన్ని సబ్సిడైజ్. సో మీకు ఇందాక చెప్పారు, మేడం గారు అడిగారు ఎక్కడ ఏదైనా జరిగిందా, అలాంటివి ఉన్నాయా అని అడిగినప్పుడు ఆయన ఇవన్నీ ఉన్నాయి చేస్తున్నాం అంటున్నారు. దానికన్నా ఈజీగా మ్యామ్ సార్ మీరు ఇంకా ఎలా చెప్పుంటే చాలా బాగున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము పలానా రోజున ఇక్కడ కండక్ట్ చేసాం, ఇలా పలానా రోజున ఇక్కడ కండక్ట్ చేసాం, డీటెయిల్స్ తో సహా ఇచ్చేసి ఉన్నది అనుకోండి. ఇట్ మైట్ బి ఈజీ. ఇవన్నీ ఉన్నాయని మీరు చెప్పినట్టు మేము చెప్తున్నాం. దాన్ని అవేర్నెస్ ప్రోగ్రాము ఒక డేటు ఇది ఎమ్మెల్యే గారి ద్వారా మీరు మాట్లాడి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్స్ ని, సబ్సిడీస్ ని లోకల్ లీడర్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎమ్మెల్యే అనే వ్యక్తికి, ఎంపీ అనే వ్యక్తికి, ఎమ్మెల్సీ అనే వ్యక్తికి
మీరు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది పబ్లిక్ రీచ్ అవడానికి మీ ద్వారా కూడా కాకుండా మా ద్వారా కూడా రీచ్ అవడానికి ఎక్కువ మంది వచ్చి కలుస్తారు కాబట్టి ఎమ్మెల్యే గారిని ఇంకా ఈజీగా ఉంటది. ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇందాక ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఇది ఎక్కువ మందికి ఎలా ఉపయోగపడాలి అనేది మన అజెండా. సో నా ఆఫీస్ లో కూడా ఒక హెల్ప్ డెస్క్ పర్సన్ ని పెడతాను. నేను ప్రత్యేకించి నేనే శాలరీ ఇచ్చి పెడతాను. మీరు ఆఫీస్ నుంచి తర్వాత ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి అలాగే ఫిషరీస్ తో కోఆర్డినేట్ చేసి ఎక్కడైనా ఎడ్యుకేటెడ్ కాబట్టి ఈ లోన్ వచ్చింది అంటున్నారు, కాదు. ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ కూడా లిటరేట్ అయినా సరే అదే హక్కు ఉంది. అలాగే తెచ్చుకోవాల్సిన బాధ్యత. ఎవరికైనా తెలియకపోతే మన ఆఫీస్ కి దారి అయితే తెలుస్తుంది కదా. మా ఆఫీస్ వస్తే సరిపోతుంది, చదువుకోవాల్సిన అవసరం లేదు. నా ఆఫీస్ కానీ లేకపోతే ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ వస్తే సరిపోతుంది. కంపల్సరీ మేమే గైడ్ చేసి ప్రాసెస్ చేయించి ఈ మత్స్యకారులందరికీ కూడా ఈ సబ్సిడీ సరే మత్స్యకారులకైనా ఎవరైనా వృత్తి చేయాలంటే అందరికీ కూడా ఎవరైనా సరే ఈ వృత్తి చేసుకోవాలన్నా కూడా ఈ బిజినెస్ లోకి మీరు ఈ సబ్సిడీని వినియోగించుకోవచ్చు. మత్స్యకార భరోసా యాత్ర పేరుతోటి మనం మీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. మీ దగ్గర సూర్యారావుపేటలో తల్లి మారమ్మ గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆవేళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు నాదర్ల మనోహర్ గారితో మనం యాత్ర స్టార్ట్ చేసాం. ఆ యాత్రని ఫర్దర్ ఉప్పలంక దాకా మనం చేసుకుంటా వెళ్ళి ఉప్పలంక దగ్గర నుంచి ఆ యాత్రని ఆయన వెళ్ళిపోయాక మురుగేష్ గారు మేము అందరూ కంటిన్యూ చేసుకుంటా దాన్ని తీసుకెళ్లి నరసాపురం ఫెరీలో ఆ యాత్రని అప్పచెప్పడం జరిగింది. అయితే మత్స్యకారులకు భరోసాగా పవన్ కళ్యాణ్ ఉంటాడు అన్నది చెప్పడానికి ఆ వేళ మేము ఆ యాత్ర చేసాం. ఆ యాత్ర తర్వాత మీకు అందరికీ గుర్తుందో లేదో 217 జీవో మీ కడుగులు కొట్టడానికి పెట్టినటువంటి జీవో ఇన్లాండ్ ఫిషింగ్ కి ఆ జీవోని మొక్కల కింద చెప్పి బయలు పారేశారు పవన్ కళ్యాణ్. ఆవేళ ఆయన మీ పట్ల అభిమానంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ సంవత్సరం కావస్తుంది దగ్గరగా. రేపు 4వ తారీఖు వస్తే 8 సంవత్సరాలు అవుతుంది. ఇందులో మేజర్ భాగం ఏదైనా చేసామంటే ఇప్పుడు మత్స్యకారులు విషయంలో మత్స్యకారు గ్రామాలను తిరిగి పగడాలపేట దగ్గర నుంచి కొండలపేట దగ్గర నుంచి అక్కడ ఉప్పలాంక దగ్గర నుంచి మొండి దగ్గర నుంచి సూర్యారావుపేట నుంచి పోలవరం దగ్గర నుంచి ప్రతి మత్స్యకారు గ్రామంలో ప్రతి మత్స్యకారు గ్రామంలో జనసేన పార్టీ అలాగే కూటమికి ఒక ప్రమాణాలు ఇంజన్లు తయారైంది. సైనికులు ఉన్నారు, అలాగే లబ్ధిదారులు ఉన్నారు. వారందరూ కూడా ముందు కూడా రాబోయే 4 సంవత్సరాల్లో ఈ అన్ని ప్రాంతాల్లో కూడా మత్స్యకారులకి పెద్దపేట వేయడానికి ఎంపీ గారి యొక్క సహకారం కూడా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. అవుతున్న కార్యక్రమం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అండర్లోని డీప్ సీ ఫిషింగ్ వెసల్ ఓపెనింగ్. ఈ పథకం దాని గురించి ఒక ఫ్యూ లైన్స్ లో నేను మీకు వివరించడం జరుగుతుంది. 2020లో ప్రధానమంత్రి గారు ఫిషర్మ్యాన్ ఇంకా ఫిషింగ్ సంబంధించిన ఎకనామిక్ స్టేటస్ ని పైకి తీసుకురావడం కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నది ఒక 5 ఫిజికల్ ఇయర్స్ అంటే 2020 నుంచి 2025 వరకు 20,050 కోట్లతో ఇదొక ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారండి ఈ 5 ఇయర్స్ కోసం. సో అందులో భాగంగా హార్బర్స్, జెట్టీస్, ఫిషర్మ్యాన్ విలేజెస్, ఫిషర్మ్యాన్ లైవ్లీహుడ్, ఫిషర్మ్యాన్ సంబంధించిన ఎంపవర్మెంట్ సంబంధించిన ఏదైనా సరే ఈ ఇనిషియేటివ్ గా తీసుకొని డెవలప్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ 4-5 ఇయర్స్ లో కూడా కేంద్ర సహకారంతో అంటే హార్బర్స్, పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు డెవలప్ చేయడం జరిగింది. మరి ఈ డీప్ సీ ఫిషింగ్ వెజల్ ఎందుకు వచ్చింది అంటే మనకి అందరికీ తెలిసిందే, సముద్రం అన్నది లైట్ కొంచెం పొల్యూట్ అవడం వల్ల మత్స్య సంపద అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది. దగ్గరలో అన్నది మనకి చాలా ఫిషింగ్ అంటే స్మాల్ బోట్స్ లో వెళ్తా ఉంటే మత్స్య సంపద అంతగా రావట్లేదు. సో సముద్రం ఏంటంటే ఒక హార్డ్షిప్స్ తట్టుకోవాలి అంటేనే ఒక గట్టి వెజల్ అనేది కావాలని చెప్పేసి స్టీల్ తో తయారు చేయబడిన ఈ డీప్ సీ ఫిషింగ్ వెజల్ ని దీనికి రూపొందించారు. ఆల్మోస్ట్ కాస్ట్ ఇస్ 1,20,00,000 crores.